ఇండియా ఒక ఏఐ ఆర్మీని క్రియేట్ చేసింది. ఈ విషయం తెలిసి చైనా, పాకిస్తాన్ సోల్జర్స్ బార్డర్ నుంచి పారిపోయారు. ఇప్పుడు యుద్ధ భూమిలో మనుషులు కాదు, మెషిన్స్ ఫైట్ చేస్తాయి. ఇకపై శత్రువులకు సర్వైవల్ అసాధ్యం. ఇప్పుడు మన సైనికులతో పాటు మరో వారియర్ యుద్ధ భూమిలోకి ఎంటర్ అవుతున్నాడు. కానీ అది మనిషి కాదు, ఒక మెషిన్. ఈ మెషిన్ శత్రువుల ఊపిరిని ఆపేస్తుంది. ఈ మెషిన్ చాలా సైలెంట్గా పనిచేస్తుంది, కానీ దీని రిజల్ట్స్ మాత్రం చాలా పెద్ద సౌండ్ క్రియేట్ చేస్తాయి. మన ఇండియన్ ఆర్మీకి అత్యంత నమ్మకమైన ఫ్రెండ్గా మారబోయే ఒక రోబోట్ను తయారు చేసింది ఇండియా. ఈ రోబోట్ రక్తాన్ని చిందించదు, కానీ శత్రువును ముంచేస్తుంది. దాని బాడీ ఐరన్తో తయారైంది, కానీ దానిలో ఇండియా ఆత్మ ఉంది. దానికి ఆకలి వేయదు, నిద్ర రాదు. ఈ మెషిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యుద్ధానికి రెడీగా ఉంటుంది. ఇది పర్వతాలను ఎక్కుతుంది, బురదలో దిగుతుంది, శత్రువును ఎదుర్కొంటుంది. మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఇది మనిషిలాగా తప్పులు చేయదు. ఈ రోబోట్ ఇండియా క్రియేట్ చేసిన గ్రేట్ సీక్రెట్ ప్రిపరేషన్. ఒకవైపు చైనా డ్రాగన్ డ్యాన్స్ చేస్తుంది, మరోవైపు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులతో మనల్ని బెదిరిస్తుంది. అమెరికా మనకు టెక్నాలజీ నేర్పించాలని ట్రై చేస్తుంది. కానీ ఇండియా ఇకపై ఎవరి మీద డిపెండ్ అవ్వదు, ఎవరి బెదిరింపులకు లొంగిపోదు. ఇప్పుడు అమెరికా, చైనా లేదా రష్యా దగ్గర లేనిది ఇండియా దగ్గర ఉంది. అదేంటో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మన ఆర్మీ కోసం ఒక హ్యూమనాయిడ్ను సైంటిస్టులు క్రియేట్ చేశారు. అది ఇప్పుడు ప్రతి చోట ఆర్మీతో పాటు ఇన్స్టాల్ చేయబడుతుంది. ఈ హ్యూమనాయిడ్ చూడడానికి ఒక సోల్జర్ లాగే ఉంటుంది, కానీ ఒక సైనికుడి కంటే 10 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఇది 2 కాళ్ళపై నడుస్తుంది, వెపన్స్ పట్టుకోగలదు, పరిగెత్తగలదు, కమాండ్స్ విని అర్థం చేసుకోగలదు. ఈ రోబోట్ మనుషులు చేయలేని పనులు చేయగలదు. బాంబు పేలుళ్ల మధ్యలోకి వెళ్ళడం, మంచు తుఫానులో నిలబడడం, బుల్లెట్ల వర్షంలో కూడా మిషన్లను కంప్లీట్ చేయడం. దీని పేరు సీక్రెట్గా ఉంది, కానీ దీని భయం మాత్రం ఓపెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ రోబో ఆర్మీ వీడియో చూసిన తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నాయి. చైనా ఆర్మీ యూనివర్సిటీలో దీనిపై ఒక రీసెర్చ్ పేపర్ రాస్తున్నారు. అమెరికా ఇప్పటికే దీనితో పోటీ పడడానికి ఒక కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది, కానీ వాళ్ళంతా చాలా వెనుకబడి ఉన్నారు. ఎందుకంటే ఇండియా ఈ మెషిన్ను యుద్ధం కోసం కాదు, విక్టరీ కోసం తయారు చేసింది. ఈ రోబోట్ థర్మల్ కెమెరాతో చూస్తుంది, సౌండ్ డిటెక్టర్స్తో వింటుంది, ఇకపోతే నైట్ విజన్తో చీకటిలో కూడా క్లియర్గా చూడగలదు. ఇది కేవలం మిషన్లకు వెళ్ళడమే కాదు, వాటిని పూర్తి చేసి తిరిగి వస్తుంది. దీనిలో స్పెషల్ సెన్సార్లు ఉన్నాయి, అవి శత్రువు ప్రతి మూమెంట్ను గుర్తిస్తాయి. ఇది కదులుతున్నప్పుడు ఆటోమేటిక్గా తన ముందున్న భూమిని స్కాన్ చేస్తుంది. ఎక్కడైనా ల్యాండ్ మైన్ ఉన్నా లేదా శత్రువు దాక్కున్నా ఇది వెంటనే అలర్ట్ చేస్తుంది. ఈ ఏఐ రోబో చేతుల్లో గన్ ఫిక్స్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అంటే ఈ రోబోట్ ఇప్పుడు బుల్లెట్లతో శత్రువుకు సమాధానం చెప్పగలదు. ఒక్క నిమిషం ఇది వినండి బాస్. ప్రపంచం మొత్తం మీద ఆర్మీ ఉన్నోడో లేదంటే ఆయిల్ నిల్వలు ఉన్నోడో పవర్ఫుల్ కాదు. అసలైన బాహుబలి ఎవరంటే ఏఐని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడే. రాబోయే 10 ఏళ్లలో రాజకీయాలైనా వ్యాపారాలైనా అంతా ఈ ఏఐ మీదే డిసైడ్ అవుతుంది. కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం లేదు. అసలు ఈ ఏఐని ఎవరు వాడుకుంటారు, ఎవరు వాడలేక వెనకబడతారు అనేదే అసలు పాయింట్. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. పెద్ద పెద్ద ప్రభుత్వాలు, $1 బిలియన్ కంపెనీలు ఆల్రెడీ ఏఐలో దూసుకుపోతున్నాయి. కానీ మనలాంటి సామాన్య ప్రొఫెషనల్స్ మాత్రం ఏంటిది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంతా కన్ఫ్యూజన్ అనుకుంటూ తలపట్టుకుంటున్నారు. అందుకే మీ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము మిమ్మల్ని అవుట్స్కిల్ వారి 2 రోజుల లైవ్ ఏఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్కు ఇన్వైట్ చేస్తున్నాం. ఇది ఎప్పుడంటే ఈ రాబోయే శనివారం, ఆదివారం ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు. ఈ అవుట్స్కిల్ ఏమంత తోపు అనుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. దీని వెనుక పెద్ద పెద్ద ఏఐ ఫౌండర్లు, లీడర్లు ఉన్నారు. సాధారణంగా ఈ ప్రోగ్రామ్ ఫీజు 10,000, కానీ కేవలం మీకోసం మాత్రమే ఇది ఇప్పుడు ₹1 కూడా ఖర్చు లేకుండా అక్షరాల ఫ్రీ. ఈ 16 అవర్స్ ట్రైనింగ్లో మీరు మంత్ తీసుకునే స్టఫ్ని ఒక్కసారిగా నేర్చుకోగలరు. ఎగ్జాంపుల్కి 10+ ఏఐ టూల్స్ని మీ పర్సనల్ టూల్ కిట్లా ఎలా అనుగుణంగా చేసుకోవాలి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో ఏఐని మీ ఇష్టం వచ్చినట్టు ఎలా యూజ్ చేయాలి, రిపీట్ అయ్యే టాస్క్లను ఎలా ఆటోమేట్ చేయాలి, కోడ్ రాయకుండా మీకోసం పర్సనల్ ఏఐ ఏజెంట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ ట్రైనింగ్ అందరికీ సేల్స్, ఐటీ, టెక్, నాన్ టెక్, ఫ్రీలాన్సర్, ఎంటర్ప్రెన్యూర్ లేదా ఫౌండర్, సో ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. 40+ కంట్రీస్ నుంచి 10 లక్షలకు పైగా ప్రొఫెషనల్స్ ఈ కోర్స్ ఆల్రెడీ నేర్చుకున్నారు. ఎందుకంటే
ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చేయదు, కానీ ఏఐ యూస్ చేసే వాళ్ళు మిమ్మల్ని రీప్లేస్ చేయగలరని వాళ్లకు క్లారిటీ వచ్చింది. ఇక మీదే ఆలస్యం. సో మీ కెరీర్ని ఫ్యూచర్ ప్రూఫ్గా చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీ ఫ్రీ సీట్ని ఇప్పుడే సెక్యూర్ చేసుకోండి. అప్డేట్స్ కోసం వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఈ రోబోట్ కింద పడినా దానంతట అదే లేవగలదు. ఎవరైనా దీన్ని తోసినా లేదా పడగొట్టినా అది తనను తాను బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ నిలబడుతుంది. ఒకవేళ అది పడితే దాన్ని పడగొట్టిన వాడు మాత్రం నాశనం అవ్వడం ఖాయం. దీనిలో ఒక ఫాల్ అండ్ రికవరీ సిస్టమ్ ఉంది. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాన్ని నిలబెడుతుంది. ఈ రోబోట్ మ్యాప్స్ను కూడా క్రియేట్ చేయగలదు. ఇది ఎక్కడికి వెళ్తే అక్కడ ఆటోమేటిక్గా ఆ ఏరియా మ్యాప్ను తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు ఆర్మీకి దారి చూపించేది కూడా ఈ రోబోటే. ఇది రూట్స్ని చూపిస్తుంది, డేంజర్ను గుర్తిస్తుంది, శత్రువులను ఐడెంటిఫై చేస్తుంది, అవసరమైతే వాళ్ళను ఎలిమినేట్ కూడా చేస్తుంది. జస్ట్ ఇమాజిన్, ప్రతి ఇండియన్ సోల్జర్ దగ్గర ఈ మెషిన్ ఉన్నప్పుడు శత్రువు పరిస్థితి ఎలా ఉంటుందో. ఈ మెషిన్ ఈరోజు సోల్జర్స్ చేసే ప్రతి పనిని చేస్తుంది. బాంబులను డిఫ్యూజ్ చేస్తుంది, శత్రువుల కోసం సర్చ్ చేస్తుంది, ఎమర్జెన్సీ సామాగ్రిని మోసుకెళ్తుంది, బుల్లెట్లను ఫైర్ చేస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా ఇది ఎప్పుడూ కంప్లైంట్ చేయదు, లీవ్ అడగదు, జీతం అడగదు, 24 గంటలు రెస్ట్ లేకుండా పనిచేస్తుంది. ఒక సైనికుడు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం దొరకని చోట ఈ మెషిన్ బాధ్యత తీసుకుంటుంది. వాళ్లకు విజన్ స్ట్రెంగ్త్తో పాటు సెక్యూరిటీని కూడా ఇస్తుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ మెషిన్ పాకిస్తాన్ పోస్ట్ దగ్గరకు వెళ్ళి సైలెంట్గా ఆ మొత్తం ఏరియా మ్యాప్ను తీసుకువస్తే ఆ తర్వాత ఆ మ్యాప్ ఆధారంగా అటాక్ జరిగితే పాకిస్తాన్ బంకర్లు శ్మశానాలుగా మారిపోతాయి. ఈ మెషిన్ను చైనా పర్వతాలకు పంపిస్తే వాళ్ళ ట్యాంకులు, ఆయుధాలు అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఈ మెషిన్ మనుషులు వెళ్ళలేని చోటుకి కూడా వెళ్తుంది. అమెరికా దగ్గర రోబోలు ఉన్నాయి, కానీ అవి కేవలం షో పీస్లు. ఇండియా రోబోట్ ఒక మిషన్ ఎగ్జిక్యూషన్ మెషిన్. ఇది కేవలం షో చేయదు, యాక్షన్ తీసుకుంటుంది. ఈ మెషిన్ను ఎక్స్పోర్ట్ చేస్తారా అని అమెరికా, చైనా ఇప్పుడు ఇండియాను అడుగుతున్నాయి. మనం అంత ఈజీగా ఇచ్చేస్తామా? ఇది మన దేశ భద్రత కోసం, డిఫెన్స్ కోసం తయారు చేసిన ఒక మోడర్న్ వెపన్. దాన్ని వేరే దేశాలకు చచ్చినా సరే అమ్మము. ఇండియా ఇకపై ఆయుధాలను అడగదు, తయారు చేస్తుంది. ఇప్పుడు ఇండియా ఒక టెక్నాలజికల్ సూపర్ పవర్గా కూడా మారింది. ఈ రోబోట్ ఒక బొమ్మ కాదు, ఇది శత్రువు వెన్నులో పుట్టే అతిపెద్ద భయం. ఇప్పుడు సోల్జర్స్ ఒంటరిగా పోరాడరు, వాళ్ళ ప్రాణాలు పోవు, కానీ శత్రువుల ప్రాణాలను తీయగల ఒక మెషిన్ ఉంటుంది. ఇకపై క్లైమేట్ ఎలా ఉన్నా, మంచు, తుఫాన్, వరదలు ఎలాంటి ప్లేస్ ఉన్నా సరే ఈ రోబోట్ వెనక్కి తగ్గదు. మనుషులు అలసిపోయినప్పుడు పోరాడడానికి దీన్ని డిజైన్ చేశారు. డిఆర్డిఓ దీన్ని అన్ని వెదర్ కండిషన్స్లో ప్రతి టెరైన్లో టెస్ట్ చేశారు. ఈ మెషిన్ ప్రతి టెస్ట్లో పాస్ అయింది. ఇప్పుడు అది యుద్ధ భూమిలోకి అడుగు పెట్టడానికి రెడీగా ఉంది. దీనిలో ఏఐ ఉంది, అంటే అది తన సొంత డెసిషన్స్ తీసుకోగలదు. ఏదైనా థ్రెట్ ఉంటే అది వెంటనే అర్థం చేసుకుంటుంది, రియాక్ట్ అవుతుంది, దాంతోపాటుగా రిజల్ట్స్ కూడా ఇస్తుంది. ఇప్పుడు మనుషులకు బదులుగా మెషిన్స్ వార్ను కంట్రోల్ చేస్తున్నాయి. ఇప్పుడు మిలిటరీ పవర్ డబల్ కాదు, 10 times పెరుగుతుంది. ఇండియా ఇప్పుడు రోబోటిక్ వార్ఫేర్లో ముందుంది. ఈ రోబోట్ సోల్జర్స్కు కొత్త బలాన్ని ఇస్తుంది. దీన్ని ప్రతి బెటాలియన్లోని ప్రతి పోస్టు వద్ద డిప్లాయ్ చేస్తారు. ఇది ప్రతి మిషన్లో ఆర్మీతో పాటు ఉంటుంది. మనుషులు చేరుకోలేని చోటుకి చేరుకుంటుంది. ఇప్పుడు మనుషులే కాదు, మెషిన్స్ కూడా ఫైట్ చేస్తాయి. ఇండియా మెషిన్స్ శత్రువును ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇప్పుడు ఆర్మీలో ఎప్పటికీ అలసిపోని ఐరన్ సోల్జర్స్ ఉంటారు. ఇప్పుడు అందరికీ కలుగుతున్న డౌట్ ఏంటంటే, ఈ మెషిన్స్ మనుషులను రీప్లేస్ చేస్తాయా? శత్రువు ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి కాదు, దాని టెక్నాలజీకి భయపడతాడా? నిజం చెప్పాలంటే చైనా, పాకిస్తాన్ ప్లాన్స్ అన్నిటినీ సెకండ్స్లో నాశనం చేయగలదు ఈ రోబోట్. కాబట్టి మన ఆర్మీతో పాటు మన టెక్నాలజీకి కూడా శత్రువులు భయపడి ప్యాంట్ తడుపుకోవాల్సిందే. ఇండియా ఈ హ్యూమనాయిడ్ రోబోట్ను కేవలం ఫైటింగ్ కోసం తయారు చేయబడలేదు. ఇది ఫ్యూచర్ వార్ డెఫినేషన్ను మార్చడానికి డిజైన్ చేయబడింది. ఇది ఇండియా తన సోల్జర్స్కు ఒక ప్రొటెక్షన్ షీల్డ్లా డెవలప్ చేసిన సిస్టమ్. దీని డిజైన్, ఐడియా, ఆపరేషన్ ఇండియాను ఛాలెంజ్ చేయాలనుకునే ఏ శత్రువుకైనా నిద్రలేని రాత్రులను ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ రోబోట్ను హై అండ్ అలాయ్స్తో, లైట్ వెయిట్ కానీ స్ట్రాంగ్ మెటల్స్తో తయారు చేశారు. దీనివల్ల ఇది చాలా డ్యూరబుల్గా ఉంటుంది. దీని బరువు ఒక సాధారణ సైనికుడితో సమానంగా ఉంటుంది, కానీ దాని బలం మాత్రం మనిషి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది ఒకేసారి 50 కిలోల వరకు ఈజీగా ఎత్తగలదు. దాని హెడ్లో ఉన్న మల్టీ సెన్సర్ విజన్ సిస్టమ్ దీని అతిపెద్ద బలం. దీనిలో థర్మల్ విజన్, నైట్ విజన్, ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు,
రేడార్ బేస్డ్ మ్యాపింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది ఏ ఏరియానైనా సెకండ్స్లో స్కాన్ చేసి శత్రువు యాక్టివిటీని కనిపెట్టగలదు. దీని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ దీన్ని మరింత డేంజరస్గా చేస్తుంది. ఈ రోబో సొంతగా డెసిషన్స్ తీసుకోగలదు. ఒక ఆపరేషన్ మధ్యలో కొత్త సిచ్యువేషన్ వస్తే అది వెంటనే అనలైజ్ చేసి ఏం చెయ్యాలో డిసైడ్ అవుతుంది. ఇది శత్రువుల మూమెంట్స్ను అర్థం చేసుకుని వాళ్ళ నెక్స్ట్ మూవ్ను కూడా గెస్ చేయగలదు. ఈ రోబోట్కు వెపన్స్ కూడా అమర్చవచ్చు. అసాల్ట్ రైఫిల్, గ్రానైడ్ లాంచర్, లేజర్ టార్గెటింగ్ సిస్టమ్ వంటివి దీనికి అటాచ్ చేయవచ్చు. దీని ఫైరింగ్ యాక్యురసీ 96% కంటే ఎక్కువ. దీని కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా అడ్వాన్స్డ్. ఇది ఎన్క్రిప్టెడ్ 5G నెట్వర్క్ మాడ్యూల్తో పనిచేస్తుంది. దీన్ని రిమోట్ కంట్రోల్, సెమీ అటానమస్ అండ్ ఫుల్లీ అటానమస్ మోడ్స్లో ఆపరేట్ చేయవచ్చు. దీని సైబర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. క్వాంటమ్ ఎన్క్రిప్టెడ్ బేస్డ్ ప్రోటోకాల్స్ వల్ల దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు. ఒకవేళ ఈ రోబోట్ శత్రువు చేతికి చిక్కినా వాళ్ళు దాన్ని వాడలేరు. పాకిస్తాన్ లాంటి దేశానికి ఇలాంటి రోబోట్ ఒక కళ మాత్రమే. వాళ్ళ దగ్గర ఇలాంటి టెక్నాలజీ లేదు. చైనా దగ్గర ఒక బేసిక్ రోబోటిక్ సిస్టమ్ ఉంది, కానీ అది కేవలం సామాన్లు మోయడానికి మాత్రమే. అది కింద పడితే లేవలేదు, దానినదే రక్షించుకోలేదు. కానీ ఇండియా హ్యూమనాయిడ్ ఒక కంప్లీట్ కంబాట్ యూనిట్. యుఎస్ దగ్గర డార్పా సిస్టమ్స్ ఉన్నాయి, కానీ అవి ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లోనే కనిపిస్తాయి. రియాలిటీలో అమెరికన్ టెక్నాలజీ చాలా ఖరీదైనది. అది ల్యాబ్స్లో తప్ప బ్యాటిల్ ఫీల్డ్లో సరిగ్గా పనిచేయదు. కానీ ఇండియా రోబోట్ బ్యాటిల్ ఫీల్డ్ కోసం తయారైంది. ఇది -25 డిగ్రీల నుంచి 60 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో కూడా పనిచేయగలదు. సముద్ర మట్టానికి 6000 మీటర్ల ఎత్తులో కూడా ఫుల్ పవర్తో పనిచేస్తుంది. దీనిలో ఉండే లిథియం టైటనైట్ బ్యాటరీ 48 గంటల పాటు నాన్ స్టాప్ ఆపరేషన్ను అందిస్తుంది. దీనిలో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి మిషన్ తర్వాత ఇది ఇంకా స్మార్ట్గా తయారవుతుంది. భవిష్యత్తులో ఇండియా ఈ రోబోట్ను హెలికాప్టర్ల నుంచి డ్రాప్ చేయగల కెపాసిటీని కూడా డెవలప్ చేస్తుంది. అంటే యుద్ధం మొదట్లోనే దీన్ని శత్రువుల వెనక పంపించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోబో ఆర్మీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.